పశ్చిమాసియాలో కొనసాగుతున్న సంక్షోభాన్ని పరిష్కరించేందుకు ఉద్రిక్తతలను తగ్గించేందుకు అమెరికా ఇరాన్ చర్చల ప్రతినిధులు 60 రోజుల తాత్కాలిక అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నట్లు యాక్సియోస్ నివేదిక వెల్లడించింది. ఈ ఒప్పందానికి ఇరాన్ అమెరికా అగ్ర నాయకత్వం తుది ఆమోదం తెలపాల్సి ఉంది. దీన్ని సమీక్షించడానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరికొన్ని రోజుల సమయం కోరినట్టు తెలుస్తోంది. ప్రతిపాదిత ఒప్పందం ప్రకారం అంతర్జాతీయ చమురు రవాణాకు కీలకమైన హర్ముజ్లో నౌకల రాకపోకలపై ఎలాంటి ఆంక్షలు ఉండవు. ఇరాన్ 30 రోజుల్లోగా అక్కడ అమర్చిన ల్యాండ్ మైన్లను తొలగించాల్సి ఉంటుంది. ప్రతిగా అమెరికా కూడా తన నౌకాదళ ఆంక్షలను సడలిస్తుంది. ఇరాన్ అణ్వాయుధాలను తయారు చేయబోమని హామీ ఇవ్వాలి. అలాగే ఈ 60 రోజుల కాలంలో ఇరాన్ వద్ద ఉన్న అత్యధికంగా శుద్ధి చేసిన యురేనియం నిర్వీర్యం చేయడం, భవిష్యత్తులో యురేనియం శుద్ధిపై పరిమితులు విధించడం వంటి అంశాలపై ప్రధానంగా చర్చలు జరుగుతాయి. ఇరాన్ నిబంధనలకు కట్టుబడి ఉంటే అమెరికా ఆ దేశంపై విధించిన ఆంక్షల సడలింపు, స్తంభింపజేసిన ఇరాన్ ఆస్తుల విడుదల, మానవతావాద సహాయం అందించే విషయాలపై చర్చిస్తుంది. మరోవైపు ఈ చర్చలు జరుగుతున్నప్పటికీ బుధవారం ఇరాన్లోని బందర్ అబ్బాస్ పోర్ట్ సిటీలో అమెరికా దాడులు జరిపి ఇరాన్ డ్రోన్లను కూల్చివేసింది. ప్రతిగా ఇరాన్ కూడా కువైట్లోని అమెరికా బేస్ను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయగా కువైట్ దళాలు వాటిని తిప్పికొట్టాయి.